ప్రైజ్ లార్డ్. ఏదైనా వాగ్దానము. కీర్తనలు 125:1. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని ఎడల వారి యొక్క హృదయమును అప్పగించుకొని ఆయనతో సావాసం చేస్తారో వారందరూ కూడా ఎలా ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అంటే, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి అనుగ్రహించారండి. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి భాగ్యాన్ని అనుగ్రహించే దేవుడని ఈ దినమున ఆయనని ఆరాధిస్తూ ఉన్నాము. ఎలాంటి భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు అని అంటే, యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. ఏమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అని అంటే, దేవుడు ఎప్పుడు కూడా మంచి మేలు చేస్తారంటండి. అలాగే వారి హృదయాలకి మేలు చేస్తారంటే అంటే ఆత్మీయ జీవితానికి అలాగే శరీర జీవితానికి కూడా మనకి మేలు చేసి మనల్ని ఎలాగ ఉంచుతారు అంటే, నిత్యము నిలుచు సియోను కొండవలె అనగా మనము కదలని వారిగాను బలముగా స్థిరులుగా మనము ఉంటామని దేవుడు ఈ దినమున ఆయన వాగ్దానముతోనూ ఆయన వాక్యముతోనూ మనల్ని ఎంతగానో బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన కృప, ఆయన దీవెన, ఆయన యొక్క ఆదరణ అన్నీ కూడా మీకు అనుగ్రహింపబడునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, ఎవరైతే మీ బిడ్డలుగా నాయన ఉండి మీతో ఎంతగానో అంటుకట్టుకున్నబడి ఉండి వారందరూ కూడా సియోను కొండవలే అలాగే కదల్చబడిన వారిగా ఉండి ఎంతగానో స్థిరముగా బలముగా ఉండి వారి జీవితాలలో మీరు ఎల్లప్పుడూ మంచి మేలు చేసి నడిపిస్తారని ఇదేమన్నా మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అలాగే నా ప్రభువా, ఏదైనా మనం పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ మీరు దీవించి ఆశీర్దిస్తున్నారు. మీకు వందనాలు. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల్ని, వారి యొక్క ఆరోగ్యములు, వారి చేయ పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటినీ మీరు దీవిస్తున్నారు. మీకు వందనాలు. అలాగే నా ప్రభువా, బిడ్డలేని వారి బిడ్డలు అనుగ్రహిస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కాన్పులు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి తోడై ఉన్నారు. మీకు వందనాలు. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్న వారందరికీ తోడై ఉన్నారు. మీకు వందనాలు. హాస్పిటల్లో బిడ్డలందరికీ తోడై ఉన్నారు. మీకు వందనాలు. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీసు వారిని, మెడికల్ స్టాఫ్ని అందరికీ తోడై ఉన్నారు. మీకు వందనాలు. బిడ్డలు రాకపోకలందు తోడై ఉన్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి మీ యొక్క కృపని అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.